తిరుమలలో తొలి హారతిపై కర్ణాటక సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించింది టీటీడీ పాలకవర్గం. దాతలకు కల్పించే సౌకర్యాలు, విశేషాధికారాల్లో కీలక మార్పులు చేస్తూ కూడా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది బోర్డు. తిరుమల శ్రీవారి ఆలయంలో తొలి హారతిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. డీకే కామెంట్లపై టీటీడీ పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు తిరుమలలో తొలి హారతి అవకాశం కల్పిస్తామంటూ డీకే ఏకపక్ష ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. So 2 members can present the Aarti. All our MLAs are also public representative. The government officials are the public representative. They pray for the state. They pray for the country. They pray for the humanity. Lord belongs to everyone. So let everyone of the state, irrespective of political party, the MLAs, some mayors, or whoever at the point of time they are in Tirupati, they will be getting an opportunity. They will register that I am going on this day. So they should be respected. Not only ministers and others will get priority, but even let legislators also get the priority of praying for the Lord Venkateshwara. That is humanity. డీకే వ్యాఖ్యలను మాజీ సీఎం బీజేపీ సీనియర్ నేత బసవరాజు బొమ్మాయి ఖండించారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదన్నారు. భగవంతుడి దగ్గర అందరూ సమానమేనని తెలిపారు. If everybody is equal before the Lord, then why he wants to give preference to the people representative? He contradicts himself. Now, since because of the criticism, he is trying to camouflage by saying that all are equal. If all are equal, then he should not have made the statement at the first instant. Mr. Shivkumar trying to make a controversial statement of nothing. Since he doesn't have anything to do, he goes on making such statements. డీకే శివకుమార్ వ్యాఖ్యల పట్ల టీటీడీ పాలకవర్గం అభ్యంతరం తెలిపింది. తిరుమల ఆలయ నిబంధనలు తెలియక డీకే శివకుమార్ మాట్లాడారన్నారు. టీటీడీ నిబంధనలను డీకేకి పంపిస్తామని, కావాలంటే చదువుకోవచ్చని హితవు పలికింది. కర్ణాటక ముఖ్యమంత్రికి రిజైండర్ పంపిస్తామని తెలిపింది. ఆయన ఏదైతే కామెంట్ చేశాడో అవగాహన లేక చేసినట్లుంది. దాన్ని మనం టీటీడీ బోర్డు నుంచి లేదా టీటీడీ నుంచి ఆయనకి రిజైండర్ పంపించడం జరుగుతుంది. పాలసీ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, తెలియక మాట్లాడారేమో అనుకుంటున్నాను. అంటే దీని మీద అవగాహన లేదు ఆయన. ఇక తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్ లో మార్పులు చేసింది. విరాళాల నిర్వహణలో పారదర్శకత తెచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు పాలకవర్గం తెలిపింది. కొత్త పాలసీ ప్రకారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందించిన భక్తులకు గతంలో సంవత్సరానికి 3 సార్లు లభించే బ్రేక్ దర్శనాన్ని ఇకపై సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కల్పించనున్నారు. అదనంగా మరోసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తారు. అలాగే వ్యక్తిగతంగా విరాళాలు అందించిన దాతలకు ఇప్పటి వరకు ఉన్న జీవితకాల ప్రివిలేజెస్ ను ఇకపై 20 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. తక్షణమే పాలసీ అమల్లోకి వస్తుందని ఈవో వెల్లడించారు. డొనేషన్ ఇవ్వటానికి వాటి యొక్క ప్రివిలేజెస్ ఏంటి అని తెలుసుకోవటం అందరికీ సరైన సమాచారం ఉండాలి. అది మార్పులు చేర్పులు కూడా అవన్నీ సులభతరంగా సాంకేతిక పరంగా ఆన్లైన్లో చేసుకునే విధంగా కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ప్రివిలేజెస్ని అన్ని రేషనలైజ్ చేస్తూ రాబోయే కాలంలో భక్తులకి, సామాన్య భక్తులకి కూడా ఎక్కువ సమయం దర్శనానికి అందుబాటులో ఉండాలి అనే ప్రధాన ఉద్దేశంతో డోనార్స్ యొక్క ప్రివిలేజెస్ని కొంచెం తగ్గిస్తూ ప్రధానంగా ఈ పాలసీని తయారు చేయడం జరిగింది. అలాగే తిరుమలలో భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. కుమారధార, పసుపుధార డ్యాంల భద్రతను మరింత పెంచేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహంలో భాగంగా జీఎన్సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్ను విరాళంగా ఏర్పాటు చేసి 25 సంవత్సరాల పాటు టీటీడీకి ఉచిత విద్యుత్ అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.